ఆధ్యాత్మిక జీవన పథానికి మార్గదర్శి. మన జీవితంలో గురువు ద్వారా నేర్చుకునే అంశాలు భవిష్యత్తును నిర్దేశిస్తాయి. ప్రతి వ్యక్తి గురువు ద్వారా, స్వయం కృషి ద్వారా, సమాజం ద్వారా, స్నేహితుల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటాడు. అయితే వీటికి రాణింపు రావాలంటే గురువు ద్వారా నేర్చుకున్న విద్య పరమావధిగా నిలుస్తుంది. అలాంటి గురువులను, ఆచార్యులను ఈ జగత్తుకు అనుగ్రహించిన దివ్యధాత్రి భారత జనయిత్రి. మన ఆధ్యాత్మిక మార్గంలో దైవానికి ఎంత ప్రాముఖ్యత ఉందో గురువుకి కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఎందరో గురువులు ఈ పవిత్ర భారతావనిపై అవతరించి మనల్ని ముక్తి మార్గం వైపు ముందుకు నడిపిస్తున్నారు. యుగ యుగాలుగా మన ఆర్షధర్మం ముందుకు కొనసాగడంలో గురువు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆధ్యాత్మిక దీప్తిని సముజ్వలంగా ప్రజ్వలింపచేయడంలో గురువులది కీలక భూమిక. ఆ నేపథ్యంలోనే ద్వైత సిద్ధాంతంలో హైందవ ధర్మాన్ని పరిపుష్టవంతం చేశారు మధ్వాచార్యులు. ద్వైత మతాన్ని స్థాపించి హరియే శ్రేష్ఠుడు, జగత్తు సత్యం అనే తత్వాన్ని ప్రబోధించారు. ద్వైత సిద్ధాంతాన్ని విస్తృతంగా పరివ్యాప్తి చేయడానికి కర్ణాటకలోని ఉడిపి పరిసర ప్రాంతాల్లో అష్టమఠాలను స్థాపించి ద్వైత సిద్ధాంత ప్రాచుర్యానికి విశేషంగా కృషి చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి సమీపంలో ఉన్న పాజక గ్రామంలో విజయదశమి 1238వ సంవత్సరంలో ఆయన జన్మించారు. పూర్ణప్రజ్ఞ, ఆనందతీర్థ, మధ్వాచార్య నామాలతో ద్వైత మతాచార్యులు అయ్యారు. ఆయనని వాయుదేవుని స్వరూపంగా భావిస్తారు. భక్తి యోగాన్ని, హరిభక్తిని, నిరహంకారతను, నిర్మోహత్వాన్ని లోకానికి చాటి చెప్పడం ద్వారా ప్రామాణికమైన ధర్మంగా ద్వైతాన్ని ప్రతిపాదించారు. హరియే సర్వ జగత్తును పాలిస్తున్నాడని, హరిని మించిన దైవం లేడని, హరి సకల జీవులలో అంతర్యామిగా, అంతరాత్మగా వెలుగొందుతున్నాడని ద్వైత సిద్ధాంతం ప్రతిపాదించింది. జీవుడు వేరు, దేవుడు వేరు అనే భావనతో దైవశక్తి జీవులలో ప్రచోదనం కావడం ద్వారా జీవుడు చైతన్యవంతమవుతాడని ద్వైతం చెబుతోంది. మధ్వ సంప్రదాయం ప్రధానంగా 5 సూత్రాలను విశదీకరించింది. మొదటిది జీవదేవ భేదం, రెండవది జీవ జీవ భేదం, మూడవది జీవ జడభేదం, నాలుగవది జడ దేవభేదం, ఐదవది జడ జడ భేదం. ఈ పంచభేదాలు కలిగినవే ప్రపంచంగా ఆయన వర్గీకరించారు. ఈ భేదాలనేవి నిరంతరంగా, ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉంటాయి. ముక్తి పొందిన తర్వాత కూడా ఇవి కొనసాగుతాయి. కనుక అభిన్నత, అద్వైతం అనేది సమ్మతం కాదని మధ్వ సంప్రదాయం చెబుతోంది. ఈ జగత్తు ఎంతో వైవిధ్యమైనది, విలక్షణమైనది. జగత్తులోని ప్రతి వస్తువులోనూ విభిన్న లక్షణాలు ఉంటాయి. ఇవి పరబ్రహ్మానికి భిన్న రూపాలు కావు అని మధ్వాచార్యులు ప్రతిపాదించారు. ఉపనిషత్తులకు, భగవద్గీతకు, బ్రహ్మసూత్రాలకు భాష్యాన్ని రచించి ద్వైత సంప్రదాయాన్ని ఆయన స్థిరీకరించారు. ఎందరో మహోన్నత గురువులు తర్వాతి కాలంలో మధ్వాచార్యుల సిద్ధాంతాలను అందిపుచ్చుకున్నారు. వారిలో మంత్రాలయ యతీంద్రులు గురు రాఘవేంద్ర స్వామి ప్రముఖులు. ద్వైత సిద్ధాంత పరివ్యాప్తికి అష్టమఠాలను ఉడిపి సమీపంలోని వివిధ ప్రదేశాలలో ఆయన స్థాపించారు. పలిమారు, పెషావర్, అదమారు, పుతిగే, సోదే, కాణియూరు, షీరూరు, శ్రీకృష్ణాపుర ప్రాంతాలలో ఈ మఠాలు ఉన్నాయి. ఈ అష్టమఠాల సంవిధానంలోనిదే శిరూర్ ద్వైత మఠం. చేలమౌని పాలితం కృపాకరం నీల నీలమింద్ర నీల నీల కాంతి మోహనం నీలయాకు చేలమౌని పాలితం కృపాకరం నీల నీలమింద్ర నీల నీల కాంతి మోహనం బాల నీల చారు కోమలాలకం విలాస గోపాల బాల చార చోర బాల కృష్ణ మాశ్రయే
మధ్వాచార్యులు స్థాపించిన శిరూర్ మఠం సువర్ణ నదీ తీరంలో శిరూరు గ్రామంలో ఉంది. శిరూర్ మఠానికి మూలస్థానం శిరూర్లో నెలకొల్పబడిన పీఠం కాబట్టి దీనికి శిరూర్ మఠం అనే పేరు ఏర్పడింది. అయితే మఠం కార్యకలాపాలు ప్రధానంగా ఉడిపిలోని కృష్ణాలయం ప్రక్కనే ఉన్న మఠం నుంచే కొనసాగుతాయి. శిరూర్ మఠానికి ప్రథమ పీఠాధిపతి వామన తీర్థులు, మధ్వాచార్యుల ప్రత్యక్ష శిష్యుడు వామన తీర్థులు. శిరూర్ మఠానికి చెందిన లక్ష్మీవర తీర్పులు 2018 జూలై 19న పరమపదాన్ని చేరారు. ఆయన తరువాత వేదవర్ధన తీర్థులు మఠానికి పీఠాధిపత్యం వహించసాగారు. ఆయన పూర్వ ఆశ్రమ నామం అనిరుద్ధ. 2021 మే 14న వేదవర్ధన తీర్థులు ఈ మఠానికి పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. శ్రీ శిరూర్ మఠం ఉడిపి కర్ణాటకలోని అష్టమఠాలలో ఒకటి. ఇది ద్వైత వేదాంత సంప్రదాయంతో ముడిపడి ఉంది. ఈ మఠం ఉడిపి శ్రీకృష్ణ మఠంతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంది. దీనిని 13వ శతాబ్దంలో శ్రీ మధ్వాచార్యులు స్థాపించారు. శ్రీ శిరూర్ మఠం ఉడిపిలోని 8 మఠాలలో అంటే అష్టమఠాలలో ఒకటి. ఇవి శ్రీ మధ్వాచార్యులచే స్థాపించబడ్డాయి. ఈ మఠాలు ఉడిపి శ్రీకృష్ణ దేవాలయ సేవలను నిర్వహించే బాధ్యతను పంచుకుంటాయి. శిరూర్ మఠం ఉడిపి శ్రీకృష్ణ మఠానికి సమీపంలో ఉన్న ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. శ్రీ మధ్వాచార్యులు ప్రతిపాదించిన ద్వైత వేదాంతం ఆత్మ పరమాత్మ మధ్య వ్యత్యాసాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుంది. ఈ సంప్రదాయం శ్రీ విష్ణువును పరమదైవంగా ఆరాధిస్తుంది. ఉడిపిలోని శ్రీకృష్ణ దేవాలయ నిర్వహణ బాధ్యతలో 8 మఠాలు భాగస్వామ్యాన్ని స్వీకరిస్తాయి. పలిమారు, అదమారు, కృష్ణాపుర, పుత్తిగే, శిరూర్, సోదే, కాణియూరు, పెషావర్ ఉడిపి ఆలయ నిర్వహణ బాధ్యతలను పంచుకుంటాయి. ఈ మఠాలు 2 ఏళ్లకొకసారి శ్రీకృష్ణ ఆలయ పూజలను నిర్వహించే బాధ్యతను తీసుకుంటాయి. దీనిని పర్యాయ వ్యవస్థ అంటారు. శిరూర్ మఠం ఈ పర్యాయ వ్యవస్థలో భాగం. ఇక్కడ దాని పీఠాధిపతి 2 ఏళ్ల పాటు శ్రీకృష్ణ ఆలయ సేవలను నిర్వహిస్తారు. ఈ సమయంలో పీఠాధిపతి ఆలయ పూజలు, ఉత్సవాలు, భక్తుల సేవలను పర్యవేక్షిస్తారు. శ్రీ మధ్వాచార్యులు 13వ శతాబ్దంలో శ్రీకృష్ణ విగ్రహాన్ని గోపీచందనంలో కనుగొని ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని స్థాపించారు. శిరూర్ మఠం ఈ సంప్రదాయంలో ఒక భాగంగా ఏర్పడింది. ఈ మఠాలు ఉడిపి శ్రీకృష్ణ దేవాలయ సేవలను నిర్వహించే బాధ్యతను పంచుకుంటాయి. శ్రీకృష్ణ విగ్రహం ఈ ఆలయంలో పశ్చిమ దిశగా దర్శనమిస్తుంది. ఈ పశ్చిమాభిముఖ స్థానం భక్తులకు కనకన కిండి ద్వారా దర్శనం అందిస్తుంది. ఇది కనకదాసు భక్తి కారణంగా సాకారమయ్యింది. శిరూర్ మఠం పీఠాధిపతి పర్యాయ కాలంలో శ్రీకృష్ణ ఆలయంలో రోజువారీ పూజలు, ఉత్సవాలు, భక్తులకు ప్రసాద వితరణను నిర్వహిస్తారు. ఈ కాలంలో భక్తులకు అన్నదానం అందించడం ఒక ముఖ్య సంప్రదాయం. శిరూర్ మఠం ద్వైత వేదాంత బోధనలను ప్రచారం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే విద్యా సంబంధిత కార్యక్రమాలు, వేదాంత చర్చలు, ఆధ్యాత్మిక సమావేశాలను నిర్వహిస్తుంది. శ్రీకృష్ణ జన్మాష్టమి, రామనవమి, ఇతర వైష్ణవ ఉత్సవాలు శిరూర్ మఠంలో ఘనంగా జరపబడతాయి. ఈ సమయంలో భక్తులు భారీ సంఖ్యలో దర్శనం కోసం వస్తారు. శిరూర్ మఠం యొక్క పీఠాధిపతి శ్రీ వేదవ్యాస ప్రియతీర్థ స్వామీజీ. స్వామివారు ద్వైత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ శ్రీకృష్ణ ఆలయ సేవలను నిర్వహిస్తున్నారు.
ద్వైత తత్వశాస్త్రం, వేదాంతం, వైష్ణవ సంప్రదాయాలపై విద్యార్థులకు బోధనలు అందించడం ఈ మఠం యొక్క ముఖ్య లక్ష్యం. శిరూరు మఠం విద్య, ఆరోగ్యం, సామాజిక సేవలలో కూడా తన వంతు సహకారాన్ని అందిస్తోంది. ఉడిపి శ్రీకృష్ణ మఠంతో కలిసి ఈ మఠం స్థానిక సమాజంలో అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. గోశాలలు, విద్యా సంస్థలు, ధార్మిక సాహిత్య ప్రచురణలు ఈ మఠం యొక్క సేవలలో భాగం. ఆలయం, మఠం ఉదయం 5:30 నుండి తెరుచుకుంటాయి. రోజువారీ పూజలు, దర్శనం అందుబాటులో ఉంటాయి. భక్తులు ఉచితంగా మఠాన్ని సందర్శించవచ్చు. అన్నప్రసాద భోజనం కూడా అందుబాటులో ఉంటుంది. శ్రీ శిరూరు మఠం ఉడిపి శ్రీకృష్ణ మఠంతో అనుసంధానమైన ఒక పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రం. ఇది ద్వైత సంప్రదాయాన్ని కొనసాగిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక, సామాజిక సేవలను అందిస్తోంది. దాని పర్యాయ వ్యవస్థ, కనకనకిండి, అన్నదానం వంటి సంప్రదాయాలు ఈ మఠాన్ని ఒక ప్రముఖ ఆధ్యాత్మిక సంస్థగా నిలబెడుతున్నాయి. మధ్వాచార్యులు అష్టమఠాలను ఏర్పాటు చేస్తున్నప్పుడు ఆరాధన సంవిధానం కోసం ఒక్కో మఠానికి ఒక్కో అధిదేవత విగ్రహాన్ని అనుగ్రహించారు. ఈ దైవ స్వరూపాలు విష్ణువు 4 అవతార రూపాలుగా ప్రకటితమవుతాయి. అవి శ్రీకృష్ణ, శ్రీరామ, నరసింహ, వరాహమూర్తులు. వసుదేవుడు, దేవకీ దంపతులకు శ్రీకృష్ణ పరమాత్మ 8వ సంతానంగా జన్మించారు. శ్రీకృష్ణుడికి ప్రియమైన సంఖ్య 8. అందుకే 8 మఠాలను మధ్వాచార్యులు స్థాపించారని పేర్కొంటారు. ఈ మఠాలు మధ్వాచార్యులు మొదట ప్రారంభించిన గ్రామనామంతో సమ్మిళితమై ఉంటాయి. ఆ తర్వాత 8 మఠాల ప్రధాన కార్యాలయాలు ప్రసిద్ధ ఉడిపి శ్రీకృష్ణ ఆలయం చుట్టూ ఉండేలా ఉడిపి క్షేత్రానికి మార్చారు. అష్టమఠాలు ఏర్పడిన తరుణంలో మధ్వాచార్యులు 2 మఠాల్ని కలిపి జంట మఠాలుగా ప్రారంభించారు. పలిమారు, అదమారు, కృష్ణపుర, పుతిగే, శిరూర్, సోదే, కాణియూర్, పెషావర్ ఇలా 2 మఠాలను అనుసంధానం చేశారు. ఈ మఠాలలో ప్రతి జతను ద్వంద్వ అంటారు. ప్రస్తుత పర్యాయ అధినేత తన బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంలో అనుకోని ఇబ్బందులు ఎదురైతే ద్వంద్వ మఠానికి చెందిన మరో స్వామీజీ ఆ బాధ్యతలను స్వీకరిస్తారు. ఎంతో ముందు చూపు, ఎంతో దార్శనికతతో మధ్వాచార్యులు ఈ ద్వంద్వ పద్ధతిలో విలక్షణ సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. ఉడుప అంటే చంద్రుడు అని అర్థం. తన మామగారైన దక్షుడి శాపానికి గురైన చంద్రుడు శాప విముక్తి కోసం ఉడిపిలోని పుష్కరిణి వద్ద తపస్సు చేసినట్లు స్థల పురాణం చెబుతోంది. చంద్రమౌళీశ్వరుడి అనుగ్రహం కోసం తపస్సు చేసి చంద్రుడు శాప విముక్తుడైన ప్రదేశం కాబట్టి ఈ ప్రదేశానికి ఉడుప అనే పేరు వచ్చింది. కాలక్రమంలో ఉడుప అనే పదం ఉడిపిగా మారింది. ఉడిపిలో మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణమూర్తికి సంబంధించి ఓ గాథ ప్రచారంలో ఉంది. ద్వాపరయుగంలో రుక్మిణీదేవి పూజించిన శ్రీకృష్ణుని విగ్రహం కృష్ణ నిర్యాణానంతరం ద్వారకతో పాటు సముద్రంలో మునిగిపోయింది. ప్రతినిత్యం ఆ విగ్రహానికి రుక్మిణీదేవి గోపీచందనాన్ని అలది పూజించడం వల్ల ఆ విగ్రహం చుట్టూ గోపీచందనం పేరుకుపోయి ఒక కొయ్యలాగా తయారైంది. అందువల్ల సముద్రపు నీటిలో తేలుతూ ఒడ్డుకు చేరింది. ఆ విగ్రహం సముద్రపు ఒడ్డున చెక్క దుంగలాగా పడి ఉండేది. ఓసారి సముద్రం పైన నౌకాయానం చేస్తున్న వర్తకులు నౌకలో సరుకులు తక్కువై తేలుతూ ఉండడం వల్ల నౌక బరువును పెంచేందుకు చుట్టుపక్కల ఉన్న కొయ్య ముక్కల్ని నౌకలో వేసుకుని బయలుదేరారు. అందులో ఆ విగ్రహం కూడా ఉంది. సరిగ్గా ఉడిపి ప్రాంతానికి చేరుకునే సమయానికి సముద్రంలో పెద్ద అలజడి ప్రారంభమైంది. భారీ తుపాను మొదలయ్యింది. ఆ సందర్భంలో సముద్ర తీరంలో ధ్యాన నిమగ్నులైన మధ్వాచార్యులు నౌక పరిస్థితిని గమనించి తన భుజంపై ఉన్న అంగవస్త్రాన్ని తీసుకుని గాలిలో సంకేతంగా ఊపారు. కొద్దిసేపటికి తుపాను శాంతించింది. నౌక ఒడ్డుకు చేరింది. మధ్వాచార్య స్వామి పట్ల భక్తితో వ్యాపారులు ఏదైనా కానుకను స్వీకరించమని కోరుకున్నారు. వారి అభ్యర్థనను మన్నించి నౌకలో ఓ మూల పడి ఉన్న కొయ్య ముక్కను స్వీకరించారు. ఆ కొయ్య ముక్కను సముద్రపు నీటిలో ప్రక్షాళన చేయగా బాలకృష్ణుడి దివ్యమంగళ విగ్రహం బయటపడింది. ఆ విగ్రహాన్ని మధ్వాచార్యులు ఉడిపిలో ప్రతిష్ఠించి ఉడిపి కృష్ణమఠంతో పాటు మరో 7 మఠాలను స్థాపించారు. మధ్వ సంప్రదాయాన్ని ఈ మఠం సమున్నత రీతిలో ప్రతిఫలిస్తుంది.
అష్టమఠాల గురు పరంపరలోని ఆచార్యులు 2 ఏళ్లకొకసారి శ్రీకృష్ణుడి పూజా కైంకర్య భాగ్యాన్ని స్వీకరించే వేడుకగా ఈ పర్యాయ ఉత్సవాన్ని నిర్వహిస్తారు. 2 ఏళ్లకొకసారి జరిగే పర్యాయ ఉత్సవ సందర్భంలో ఉడిపి క్షేత్రం మరింత శోభాయమానంగా ఉంటుంది. ఉడిపి శ్రీకృష్ణుడి రథం తిరిగే మాడవీధులను స్థానికంగా రథవీధి అంటారు. ఈ రథవీధిలోనే శిరూరు మఠం మధ్వ సంప్రదాయాన్ని సమున్నత రీతిలో ప్రతిఫలిస్తుంది. ఈ రథవీధిలోనే ఈ మఠంతో పాటు మిగతా మఠాలు కూడా నెలకొని ఉంటాయి. ఈ అష్టమఠాల పీఠాధిపతులకు మాత్రమే శ్రీకృష్ణ గర్భాలయ ప్రవేశ అర్హత ఉంటుంది. పూజా కైంకర్యాలను వారే స్వయంగా నిర్వహిస్తారు. పూర్వం ఒక్కో పీఠాధిపతి 2 నెలల పాటు స్వామివారి ఉత్సవాది సమస్త పూజాధికాలను నిర్వహించే విధంగా ఈ పర్యాయ కట్టడిని విధించారు. అయితే కాలక్రమంలో ఆ కట్టడి 2 నెలల నుంచి 2 సంవత్సరాలుగా మారింది. ప్రతి 2 ఏళ్లకొకసారి ఈ పర్యాయ ఉత్సవాన్ని నిర్వహించి శ్రీకృష్ణస్వామి అర్చన బాధ్యతలను ఆయా మఠాధిపతులు స్వీకరిస్తుంటారు. 2 ఏళ్ల పాటు నిర్వర్తించే పీఠాధిపతికి మళ్లీ 14 సంవత్సరాల తర్వాత ఆ పూజా కైంకర్య భాగ్యం లభిస్తుంది. అందుకే పర్యాయ ఉత్సవాన్ని ప్రతి మఠం వేడుకగా నిర్వహిస్తుంది. ఉత్సవం రోజున ఆలయానికి 12 కిలోమీటర్ల దూరంలోని దండతీర్థంలో పీఠాధిపతి పుణ్యస్నానాన్ని ఆచరిస్తారు. అక్కడి నుంచి మంగళవాద్యాలతో ఆలయానికి తరలివస్తారు. ఆలయం దగ్గర ముందుగా కనకదాసు కిటికీ నుంచి శ్రీకృష్ణస్వామిని దర్శించుకుంటారు. ప్రవేశద్వారం దగ్గర అప్పటి వరకు పూజా కైంకర్యాలు నిర్వహించిన పీఠాధిపతి కొత్తగా పర్యాయం నిర్వహించే పీఠాధిపతికి స్వాగతం పలుకుతారు. గర్భాలయం వద్ద మధ్వాచార్యులు ఉపయోగించిన వెండి అక్షయపాత్ర, గరిట, తాళాలను పర్యాయ బాధ్యతలను నిర్వహించే కొత్త పీఠాధిపతికి అప్పగిస్తారు. పర్యాయ పీఠాధిపతులు మధ్వపీఠంపై ఆసీనులు కావడంతో పర్యాయ స్వీకరణ అనేది పరిపూర్ణమవుతుంది. ఎవరు పర్యాయాన్ని స్వీకరించినా మిగతా 7 మఠాల పీఠాధిపతులు పాల్గొంటారు. ఈ అపురూప ఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాదిగా భక్తులు ఉడిపి క్షేత్రానికి చేరుకుంటారు. ఈ మఠం ఆధ్వర్యంలో వైద్యశాలలు, వేద పాఠశాలలు, వృద్ధాశ్రమాలు కొనసాగుతున్నాయి. వైద్యశాలల్లో క్రమం తప్పకుండా నిరుపేదలకు ఉచిత వైద్య ఆరోగ్య సేవలను అందిస్తారు. వేద పాఠశాలల్లో వేదాధ్యయనం నిరంతరాయంగా కొనసాగుతుంది. వృద్ధాశ్రమాలలో పెద్దలకు శ్రద్ధ, గౌరవంతో కూడిన వసతులు కల్పిస్తారు. ఈ మఠం ఆధ్యాత్మిక, కళ, సాంస్కృతిక విద్యాసంస్థల కార్యక్రమాలను, సేవలను విస్తృతంగా అమలు చేస్తోంది. మఠం ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రత్యేకంగా విద్యను అందించడానికి ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. అయం బంధురాయం నేతి గణానా లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం అనేది ఉపనిషత్ వాక్కు. అందరికీ ఆధ్యాత్మిక శక్తి అందాలి, జీవన పథాన్ని సుగమం చేసుకోవాలి అనే భావనకు ఈ మఠం సంకేతం. పరమాత్మ తన కృపా కటాక్ష వైభవాన్ని జీవులపై అనుగ్రహించడం ద్వారా వారి చేతనాశక్తులు పెంపొందుతాయని ద్వైత సిద్ధాంతం ప్రవచిస్తుంది. దైవానుగ్రహం అనేది ఏ ఒక్కరి సొత్తు కాదు, అది అందరూ ప్రయత్నపూర్వకంగా పొందవచ్చు అని మధ్వాచార్యులు పేర్కొన్నారు. కుల, మత, జాతి, లింగ, వయోభేదాలు లేకుండా అన్ని వర్గాల వారి అభ్యున్నతిని, శ్రేయస్సుని ఈ మఠం ఆకాంక్షించాలి అని మధ్వాచార్యులు ప్రతిపాదించారు. అందుకనుగుణంగా మార్గనిర్దేశనం చేశారు. మధ్వాచార్యుల ఆకాంక్ష, అభిష్టానికి అనుగుణంగా ఈ మఠం తన నిత్య నైమిత్తిక కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తోంది. విద్యావాన్ లభతే జ్ఞానం అంటారు. విద్యశక్తి, జ్ఞానశుద్ధి ద్వారా ఆధ్యాత్మిక లబ్ధిని పొందవచ్చు అని ద్వైత సిద్ధాంతం పేర్కొంటుంది. ఈ మఠానికి ఎందరో మఠాధిపతులు మారినా, తరాలు తరిగినా అదే లక్ష్యంతో ముందుకు కొనసాగుతోంది. ఆర్షధర్మ సముద్ధరణ, వేద పరిరక్షణ, సంప్రదాయ జీవన సంవిధానం, శ్రీకృష్ణ భక్తి మాధుర్య విశేషం వంటి అంశాల నేపథ్యంగా శిరూరు మఠం ప్రగతి పథంలో ముందుకు పయనిస్తోంది. ఆధ్యాత్మిక చైతన్యాన్ని సర్వే సర్వత్రా వ్యాపింపచేస్తోంది.
ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.